ప్రిపరేషన్. ఎట్లుందంటే 5 సంవత్సరాల పరిపాలన చూసిర్రు వైఎస్ఆర్‌సీపీది. అంతకుముందు టీడీపీ చూసారు. ఎట్లా ఉంది పరిపాలన ఎట్లుందంటే? గతంలో పథకాలనేవి కేవలం అధికారం కోసమో లేదా కొద్దిమంది వ్యక్తులకే పరిమితం అయ్యే పరిస్థితి. ఈరోజు ఒక తెరిచిన పుస్తకం మాదిరి ఏ స్కీమ్ వచ్చినా కూడా అర్హులైనటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఇంటికి సంక్షేమాన్ని చేర్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ అనేది రాంగ్ ట్రాక్‌లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు టీడీపీ గాని, జనసేన గాని వాళ్ళు చెప్పే విమర్శలు ఇవే. మరి మీరేమంటారంటే సచివాలయం, వాలంటీర్ వల్ల ఉపయోగం ఉందా? నష్టం జరుగుతుందా ప్రజలకి? ఇదే గతంలో పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు, వాళ్ళని అవహేళన చేస్తూ వాలంటీర్లను కానివ్వండి, సచివాలయ వ్యవస్థను కానివ్వండి, ఇవన్నీ అవహేళన చేస్తూ మాటలు మాట్లాడినారు. కానీ ఈరోజు ఇంతమంది వృద్ధుల్లో కానీ, ఇంతమంది పేద మహిళల్లో కానీ, కూలీల్లో కానీ, రైతన్నల్లో కానీ వాళ్ళ కళ్ళలో ఆనందం చూసినప్పుడు తెలుస్తుంది ఆ పథకం విలువ. కడుపు కాలిన పేదోడికి తెలుస్తుంది ఆ పథకం విలువ. కేవలం విమర్శ చేయడం కోసం, కేవలం అధికారంలో రావడం కోసం పెట్టినటువంటి ప్రతి వ్యవస్థను తప్పుపట్టడమే వాళ్ళ పని అయిపోయింది. కానీ ఈరోజు వాళ్ళే అంటున్నారు, మేము కనుక గెలిస్తే వాలంటీర్లను కొనసాగిస్తాం, మేము కనుక గెలిస్తే సచివాలయ వ్యవస్థను కూడా అట్లనే కొనసాగిస్తాం అంటున్నారు. అంటే ప్రతిదీ కూడా ఎంత అనుభవం ఉన్నా, ఎంత ఏం చేసినా కూడా మళ్ళీ జగన్ గారి బాటలోకి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన చేస్తానే మంచి అలాంటి. కానీ అంటే ఇప్పుడు వాళ్ళే సూపర్ 6 అని ఒకటి స్టార్ట్ చేసి మహిళలకి ఉచిత బస్ సౌకర్యం కానీ 500కే సిలిండర్ అని కొన్ని హామీలు పెట్టారు. మరి అంటే ఈ సక్సెస్ అవుతుందా లేకపోతే ఏంటి పరిస్థితి? సూపర్ 6 మీద మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు సూపర్ 6 అనేది ఇప్పుడు ఆర్థిక వ్యవస్థని వాళ్ళనే అంటున్నారు. ఉచితాలుగా ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, పంచుతా ఉన్నాడు అని వాళ్ళనే అంటున్నారు. ఇక్కడ బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి పేదలకు పంచుతున్నాడనే విషయం అనగలుగుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తింటున్నారా అనలేకపోతున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా బెనిఫిషియర్కే పోతా ఉంది. తర్వాత సూపర్ 6 కానివ్వండి, ఆ సూపర్ 6కు ఇంకొన్ని యాడ్ చేసి ఎన్ని పథకాలు చెప్పినా కూడా సాధ్యం కాని పథకాలని 100 చెప్పొచ్చు. కేవలం అధికార దాహం కోసం, కేవలం సీఎం కుర్చీ కోసం వాళ్ళు ఎన్ని మాటలని చెప్పగలుగుతారు. ఈ 3 పార్టీలు పొత్తు అనేది కొంత ఎఫెక్ట్ జరిగిద్దా? అంటే ఉపయోగం ఉంటుందా దానివల్ల? ఈరోజు ముందు నుంచి కూడా ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ. ఈరోజు మనం చంద్రబాబు గారిని వద్దనుకున్నప్పుడు ఆయనతో జత కలిసి ఎన్ని పార్టీలు వచ్చినా, ఆయనతో జత కలిసి ఎన్ని కూటములు వచ్చినా అవన్నీ చిత్తు చేస్తూ జగన్ గారు నేరుగా ప్రజలతో పొత్తు పెట్టుకున్నారు. ఖచ్చితంగా దీన్ని అంతా కూడా పటాపంచాలు చేస్తూ మరో 2024లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి మంచి మెజార్టీ. కళ్యాణ్ దుర్గం వచ్చేటప్పటికి ఈరోజు వైసీపీ అభ్యర్థిగా తలారి రంగయ్య గారు ఉన్నారు. ఆయన ఎట్లాంటి వ్యక్తి? ఆయన వచ్చిన తర్వాత ఈ కళ్యాణ్ దుర్గంలో చాలా మార్పులు జరిగినాయి. ఒక ఎన్నికల వాతావరణం అనేది మారిపోయింది. ఇంతవరకు ఎట్లా ఉన్నింది? రాజకీయం ఓట్లుకొని వ్యాపారంగా ఉన్నింది. ఈరోజు మార్పు కోరే సామాజిక బాధ్యతగా ఆయన అడుగులు వేస్తా. ఎట్లుందంటే 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఉపాధి డబ్బులు మొత్తం అన్ని కట్టుకోవాలి. ఎట్లుందంట జగన్ పరిపాలన ఎట్లుంది? ఇప్పుడు మాకేం బాగుంది 5 ఏళ్ళ నుంచి. అంతేనా? చేసిన అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే? అంతకుముందుకి ఇప్పుడు బాగుంది. అంతేనా? అంటే ఏం బాగుందంటావు? అదే ఉపాధి, మళ్ళీ మాకు పెన్షన్ 3000, మళ్ళీ ఇతడు మాత్రం ఇన్పుట్ సబ్సిడీ అదే మళ్ళీ 3 ఏళ్ళ నుంచి ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా ఇచ్చాడు. మంచిగా పడుతుందంట. ఈ వాలంటీర్ సచివాలయం ఎట్లా ఉంటాయి? పర్లేదా? వాలంటీర్ సచివాలయం వాళ్ళు వస్తారు సార్ ఇంటికి వచ్చి మాకు పెన్షన్, మరి భీము అని ఇచ్చిపోవాలి. మరి అంతకుముందు ఎట్లుండే? మరి అంతకుముందు ప్రభుత్వం మేము పోల్చిండే భీముకి. ఇప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. అంతేనా? మాకు వయసు అయింది కదా, భీము ఎత్తుకొచ్చేది కాదు, మరి ఇంటికి వస్తాయి. మరి ఈసారి ఎవరు వస్తారట? మరి జగన్. ఎందుకు జగన్? ఎందుకు జగన్ అందరికి మంచి చేసినాడు. అంతేనా? మరి వాళ్ళేమో రానివ్వరు అంటారు కదా. వాళ్ళు అంటారు వస్తుంది అంటారు కదా. మరి వాళ్ళు అంటుండారు వచ్చేది జగన్ ఇప్పుడు. అవునా? మరి ఈడెవరు వస్తారు మరి మీకు? కళ్యాణ్ దుర్గం తలారంగయ్య. మరి అటు సురేంద్ర బాబు ఉన్నారు కదా, మరి టీడీపీ. ఇద్దరికి ఎట్లుంటుంది మరి పోటీ? మాకేమో తలారంగయ్య వస్తాడని గ్యారెంటీ. ఎందుకంటే తలారంగయ్య ఎందుకు కావాలి అంటే ఫస్ట్ లో వచ్చింది కదా మేడం, అదే పొజిషన్ ముందే వస్తుంది. మాకు ఎట్లుంది గవర్నమెంట్ పరిస్థితి? సార్ గవర్నమెంట్ పరిస్థితి బాగుంది. నేను గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందాను, బోర్ వేయించుకున్నాను, అమ్మ ఒడి పొందాను,
అంటే ఈ 5 సంవత్సరాలు చూసిరు కదా పరిపాలన, ఎట్లా అనిపిస్తుంది అంటే గత ప్రభుత్వాలు చూసిరు ఇప్పుడు చూసిరు? 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు ప్రజల చేతకి ప్రజల చేతి దగ్గరికి వస్తున్నాయి. సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ బాగుంది. ఆ వ్యవస్థ వల్ల ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా. మరి గతంలో ఎట్లుండే? గతంలో లేదు, ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు. పింఛన్ కావాలంటే 1వ తారీఖు కావాలంటే 4-5 రోజులు వెయిట్ చేయాల్సిందే పింఛన్ రావాలంటే. ఇప్పుడు డైరెక్ట్ నేరు 6 గంటలకే వాలంటీర్ వచ్చి నేరుగా ఇస్తున్నాడు. 1వ తారీఖు ఇస్తున్నారు. మరి అంటే ఇక్కడ ఎట్లుంటది మరి మీ కళ్యాణ్? ఇక్కడ తలారంగయ్య గారు గెలుస్తారు. ఆయన మంచి వ్యక్తి. ఎందుకు అంటే తలారంగయ్య ఎందుకు? మంచి వ్యక్తి, మంచి నాయకుడు అని అంతే, ఇంకేం. మంచి నాయకుడు, మంచి వ్యక్తి. ఓకే, మరి ఆపోజిట్ లో మరి సురేంద్ర బాబు అని ఉన్నారు కదా, వాళ్ళు అనుకుంటారు సార్, వాళ్ళకేమే మా సురేంద్ర బాబు వస్తారని అనుకుంటారా? మన మనసులో ఉండేది తలారంగయ్య గెలిపించుకోవాలని ఉన్నాం అంతే. మీ అంచనా ప్రకారం 5 సంవత్సరాలు ఎట్లుందంట పరిపాలన అంతే సూపర్ గా ఉంది సార్. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేనేత కార్మికుడు నేను. చేనేత డబ్బులన్నీ పడినాయి సార్. మా అమ్మకు వైఎస్ఆర్ చేయూత పడతా ఉంది, మా నాయన పెన్షన్ వస్తా ఉంది. మరి అంతకు ముందు పడేది కదా మరి మీరు చేయూత? అంత వైఎస్ఆర్ చేనేత అంతకు ముందు లేదు సార్. వైఎస్ఆర్ చేనేత వేస్తాము, అది నెలకు వచ్చేసి 1000 రూపాయలు వేస్తుండే. అది 6 నెలలకు 3 నెలలకు వేస్తుండే అంతే. ఇప్పుడు జగన్ వచ్చినప్పటి నుంచి మనకి 24,000 కంపల్సరీ పడతాం. మరి పొత్తు ఉంది కదా మరి టీడీపీ, మరి అది ఎన్ని పొత్తులు ఉన్నా ఏంటికి వచ్చేది? జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు, తల్లరంగయ్య ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు కళ్యాణంకి. ఎట్లుంది గవర్నమెంట్, ఎట్లా ఉంది రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? గవర్నమెంట్ రైతులకి రైతు భరోసా ఇస్తున్నారు, ఇంకా అమ్మఒడి పిల్లలకి ఇస్తున్నాడు, ఇంకా మిగతావన్నీ ఇస్తూనే ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతు బాగుపడ్డా నష్టపడ్డా అంటారా మీ అంచనా? ఏం లేదు, ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి ఇన్సూరెన్స్ వచ్చింది. నాకు చీనా చెట్ల అమౌంట్ పడింది, ఇంతకుముందు చెనిక్కేది పడింది. ఇవన్నీ పడేతలకే మేము కూడా రైతులు బాగానే ఉన్నాము, అన్ని విధాలు చేసుకుంటున్నాము. చేసుకోలేకుంటే ఇంతకు ముందు ఎవడు వచ్చిన ఇన్సూరెన్స్ లేదు, చీనా చెట్లకు లేదు, ఎప్పుడూ లేదు. ఇప్పుడే ఈసారే పెట్టిండేది జగన్ గవర్నమెంట్ వచ్చినట్టుంటే. గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఎట్లుండేది రైతులు? వ్యవసాయం ఒక ఇన్సూరెన్స్ లేదు, ఏదో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది. ఇన్పుట్ సబ్సిడీ ఏమి ఇస్తుండే? అది చెనిక్కాయ కోటే ఇచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, గతం అట్లా కాదు. ఏ పంట పెట్టింటే ఆ పంటకే ఇస్తారు. ఇవన్నీ పెట్టినాడు కాబట్టి ఇప్పుడు రైతులకు మేలు. అప్పుడు ఏ పంట అన్నా ఉండలే, ఒక వేరుశెనగ కోటే వచ్చేది. అదే 5 ఎకరాలకు 30,000. ఓవరాల్ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా చేసిండు అంటారు? మంచి బాగానే ఉంది కాబట్టి అందరూ మేము కూడా కోరుకునేది. ఈరోజు ప్రజల్లో కూడా పోతే ప్రజలు కూడా మాకు కావాలనే కోరుకున్నారు. మేము కూడా అదే చేస్తున్నాము. మేము కూడా 10 మందిని అడిగితే లేదప్ప మేము కూడా ఈసారి లేదు చేయమనే వాళ్ళు కూడా చేస్తామంటున్నారు. కానీ ఈ సంక్షేమ పథకాలు అనేవి ఉపయోగపడుతున్నాయా మనుషులకి, లేదంటే లేదు? ఉపయోగపడేదానికి మన 10 మంది బయటకు వస్తున్నారు. ఉపయోగం లేకుంటే వాళ్ళు 10 మంది ఎవడు వస్తుండే? ఇప్పుడు అవతలు 10 మంది రాకుండా యువతులు 10 మంది వస్తున్నారు. దానివల్ల మనకు ఉపయోగమే ఉంది, కానీ ఉపయోగం రైతుకి అనేది ఏ రోజు లేదు కదా. ఉపయోగం ఉందనే ముందు పడి వస్తున్నారు. ఈ వాలంటీర్ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమన్నా జనాలకు ఉపయోగం జరుగుతుందా లేదా నష్టం జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు అన్ని విధాలు పొద్దున్నే వచ్చి నీకు ఇది అది లేదప్పా పోయి అది ఎక్కిచ్చా వాలంటీర్కి చెప్తే, మా పరిధిలో వాలంటీర్ ఉండడు. నా పరిధిలో నా కొడుకుది మ్యారేజ్ చేశాను, నా కొడుకుది కాళ్ళది భీమ్ కార్డు వేరేది ఎక్కిపోప్ప అంటే ఎక్కించినాడు వాలంటీర్. ఆ వాలంటీర్ లేకుంటే ఈ సత్వాలయం లేకుంటే చెట్టూరుకు పోవాల్సిండే. అది 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు వచ్చే పోతే పోయా, అదే మనం ఇంకా తిరగాడాల్సిండే. ఇప్పుడు ఆ సత్వాలయంలో ఉండేదానికి 6 నెలల లోపల భీమ్ కార్డు అనేది అయిపోయింది. ఇప్పుడు ఒక పక్కేమో 3 పార్టీలు ఉన్నాయి, ఇంకో పక్కేమో వైసీపీ ఉంది, ఇంకో పక్క కాంగ్రెస్ ఉంది. మరి మీ పరిస్థితులు ఎట్లా ఉంటుంది అంటారు? మరి ఈసారి రాజకీయం ఎన్ని వచ్చినా మంది జగన్ గెలుస్తాడు, దానికి నో డౌట్. మరి ఇక్కడ మీకు ఎట్లా ఉంటుంది కళ్యాణ దుర్గంలో? మా కళ్యాణం ఏం డౌట్ లేదు, గెలుస్తాము వైసీపీ. మరి ఈయన రంగయ్య గారు పర్లేదా? మరి ఏంటి పరిస్థితి అంటే మార్పు సడన్? ఇప్పుడు ఉషా కిరణ్ ఆవిడ ఉండేవారు, ఆవిడ మారారు. మేడం చేస్తుండే, నేను మేడం గురించి ఏమీ ఇది లేదు. ఏమంటే మన జగన్ సార్ మొత్తం రాష్ట్రం మొత్తము ఇదే మార్చినాడు కాబట్టి మన రంగయ్య సార్ కూడా ఎంపీ ఉండేవాడు, ఎమ్మెల్యేకి వచ్చినాడు. ఇంతకు ముందు కూడా మనకి కాన్స్టిట్యున్సీలో 5 సంవత్సరాలు పని చేసినాడు, తుక్లాడినాడు, అన్ని విధాలు ఉన్నాడు కదా. ఏం కొత్త కాదు కదా, ఇప్పుడేమి 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు రంగయ్య సార్. చేసే వ్యక్తి పర్లేదా? చేసే వ్యక్తినే మేము కూడా కోరుకొని రంగయ్య సార్ ఉండనే కూడా కోరుకొని వచ్చినాడు. మేము కూడా ఎంట పడుతున్నాము, తిరుగులాడుతున్నాము కూడా.